ఓకే ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం. అన్ని సమస్యలకు కారణం మనమేనండి. అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం. కుమ్మరి చేసిన కుండలు ఎలాగైతే ఏదో ఒకరోజు పగిలిపోతాయో, అలాగే పుట్టిన వారందరూ కూడా ఏదో ఒకరోజు మరణిస్తూనే ఉంటారు. ఈ లోకంలో మరణం నుంచి తప్పించుకునే మార్గం అసలు ఏదీ లేదు. జీవులకు వృద్ధాప్యం, మరణం అసలు తప్పవు. ఎందుకంటే అది జీవుల స్వభావం కూడా. పండిన పళ్ళు చెట్టు నుంచి రాలిపోవటం ఎంత అనివార్యమో, పుట్టిన జీవికి మరణం కూడా అంతే అనివార్యం. అందరూ ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే మృత్యువు అన్ని జీవరాశులకు చివరి దశ. మరణం నుంచి జీవులను ఎవ్వరూ కాపాడలేరు. ఎంత సన్నిహిత అనుబంధం ఉన్నా బంధువులు వారిని రక్షించలేరు కూడా. జంతువులను చంపి విక్రయించే వ్యక్తి ఆ జంతువును తన ఆధీనంలోకి తీసుకున్నట్లుగా మృత్యువు జీవులను తన నియంత్రణలోకి తీసుకుంటూనే ఉంటుంది. నిరంతరం సౌభాగ్యంతో జీవించాలనే మానవుల ఆకాంక్ష దురాశే. సత్యం ఏమిటంటే మనిషి 100 ఏళ్ళు బ్రతికినా ఏ రోజు మరణిస్తాడో ఎవరికీ తెలియదు. తన బంధుమిత్రులను వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోతాడు. ఈ అనుబంధాలన్నీ అదృశ్యమైపోతాయి. జీవులకు సంబంధించినటువంటి సహజ వాస్తవికతను మానవులు అర్థం చేసుకోవాలి కూడా. అయితే ఈ సూక్ష్మాన్ని తెలుసుకొని కలత చెందకూడదు. తమ వారి నిష్క్రమణ గురించి రోధించడం కూడా వ్యర్థమే. ఇలాంటి నిరర్ధకమైన రోదనల వలన శాంతి లభించదు సరికదా, మరింత దుఃఖం పుడుతుంది. దానివలన శరీరం బలహీనపడుతుంది. మరణించిన వారు ఎటు తిరిగిరారు. కానీ ఇలా విలపించటం ద్వారా ఆ జీవుడు తనను తాను బాధించుకుంటూనే ఉంటాడు. వారి విలాపం మరణించిన వారికి కూడా సహాయపడదు. తెలివైన వాడు వృద్ధాప్యం, మరణాల భయం నుంచి తప్పించుకునే ఉపాయాన్ని అన్వేషిస్తూనే ఉంటాడు. ఆనందాన్ని కోరుకునే వ్యక్తి శోక విలాపాలకు దూరంగా ఉండాలి. మనస్సు నుంచి దుఃఖాన్ని శాశ్వతంగా తొలగించాలి. మనస్సును ప్రశాంతంగా మార్చుకోవాలి. విషయాసక్తికి దాసుడైన వాడు దుఃఖాన్ని అధిగమించలేడండి. పైగా శాంతి లేని జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. లేనిది ఉన్నదని భ్రమపడే మిథ్యాజ్ఞానమే మృత్యువు. సమ్యక్ జ్ఞానమే అమృతం. మృత్యువు అంటే ప్రమాదం, అజ్ఞానం అని అనుకుంటారు చాలామంది. మృత్యువును చూసి భయపడుతూ ఉంటారు. కానీ సత్య సాక్షాత్కారం కలగకపోవటం వల్లనే ఇలాంటి భయాలు కలుగుతూ ఉంటాయి. అజ్ఞానులు ఒక మృత్యువు నుంచి మరో మృత్యువుకు ప్రయాణిస్తూనే ఉంటారు. జ్ఞాని మృత్యువుకు అతీతుడు. అజ్ఞానికి క్షణక్షణం మృత్యువే. చంచలమైన మనస్సే మృత్యువు. సమ్యక్ జ్ఞానం వలన మృత్యు భయం పోతూనే ఉంటుంది. సత్యస్వరూపమైనటువంటి అమృతతత్వం సిద్ధిస్తుంది. ఆ అమృతతత్వమే శాశ్వత సత్యం కూడా. ఈ కాలంలో మనుషులందరూ రోజు చేసే ప్రయత్నం తమ సమస్యలు గట్టెక్కటానికి ఉదయాన్నే లేచి ముందుగా ఆ దేవుని తలుసుకోవటానికి బదులు తమ సమస్యలను స్మరిస్తూ ఉంటారు. ఇంట్లో ఏదైనా వేడుకకు ఏర్పాటు చేస్తున్నట్లయితే ఈ పని జరగలేదు, ఆ పని జరగదు, ఇంకా అన్ని పనులు ఇలాగే మిగిలిపోయి ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా తమ సమస్యలను ఈ విధంగానే స్మరించుకుంటూ ఉంటారు. ఇక పూట గడవని వ్యక్తికి ఆకలి వేస్తే తిండి ఎలా దొరుకుతుంది అనేదే పెద్ద సమస్య. ఈ సమస్యలన్నింటితో మన సమయం మొత్తాన్ని తినేస్తూనే ఉంటాయి ఈ సమస్యలు. ఇంతకీ సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
భగవంతుడే ఈ సమస్యను సృష్టించాడని అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనిషి సతమతమయ్యే సమస్యలన్నీ అతను సృష్టించుకున్నవే. ఇది నిజంగా ఒక శుభవార్తేనండి. ఎందుకంటే భగవంతుడే వాటిని సృష్టించి గనక ఉంటే వాటి నుంచి బయటపడటం చాలా కష్టమయ్యేది. ఎవరైనా 100 ఏళ్ళు బ్రతికితే ఎన్ని రోజులు అవుతుంది? కేవలం 36,500 రోజులు మాత్రమే. మరి ఈ జీవితం అనే రైలు బండి తనదైన శైలిలో పోతూనే ఉంటుంది. ఏదో ఒక రోజు ఆ రైలు నుంచి మనం దిగిపోవాల్సిందే. కానీ ఇప్పటి వరకు మీరు జీవించిన కాలంలో మీరేం నేర్చుకున్నారు? ఏం గుర్తించారు? మిమ్మల్ని మీరు అసలు గుర్తించారా? మీరెవరు? మీరు ఎవరైనా సంగతి పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు మరి మీ జీవితంలో అసలు ఆనందం అనేది ఉంటుందా? ఎక్కడుంటుంది అది? చాలామంది శాంతి అంటే ఏమిటని అడుగుతూ ఉంటారు. తన సమస్యలని తొలగిపోతే శాంతి చేకూరుతుందని మనిషి భావిస్తూ ఉంటాడు. పిల్లవాడు తప్పిపోయి దుఃఖంతో విలవలాడుతున్నటువంటి తల్లిని మీకు శాంతి ఎలా లభిస్తుందని అడిగితే నా బిడ్డ దొరికితే శాంతి కలుగుతుంది అంటుంది. అలాగే నిరుద్యోగి తనకు ఉద్యోగం దొరికితే శాంతి దొరుకుతుంది అనుకుంటాడు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఏదైనా మీకు సుఖాన్ని కలిగిస్తుందని ఈనాడు భావిస్తున్నారో అదే రేపు మీ దుఃఖానికి కారణం కూడా అవుతుంది. మరి ఇలాంటి విషయాల్లో నాలాంటి వారు చేసేది ఒక్కటే, చెప్పేది ఒకటే అండి, మిమ్మల్ని మీకు పరిచయం చేయటం, తద్వారా మీకు లభించినటువంటి జీవితం అనే ఈ అవకాశాన్ని గురించి మీరు స్వయంగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు జీవించి ఉన్న కాలంలో ఏం చేయాలనేది స్వయంగా నిర్ణయం తీసుకుంటారు మీకు మీరే. మీ లోపలే ఉన్న అసలైన శాంతిని స్వయంగా అనుభూతి చెందినప్పుడు మాత్రమే మీ జీవితం సస్యశ్యామలం అవుతుంది. అలా జరిగితే జీవితంలో ఎన్నటికీ సమస్యలు రావా అని అంటే వస్తాయి. కానీ సమస్యలు ఎదురైనప్పుడు వాటి నుంచి బయటపడే మార్గాన్ని మీరు అతి సులువుగా కనుక్కుంటారు. అవునా కాదా? ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.